Today, I would like to discuss the paper Analytical Skills in fourth semester. మనకి ఫోర్త్ సెమిస్టర్లో అనలిటికల్ స్కిల్స్ని పేపర్ని డిస్కస్ చేసుకుంటాం. ఆల్రెడీ ముందు మీరు దీని గురించి తెలుసుకున్నారు. అందులో సిలబస్ ఎలా ఉంటుందో ఫస్ట్ యూనిట్ నుంచి, సెకండ్ యూనిట్ నుంచి, థర్డ్ యూనిట్ నుంచి, ఫోర్త్ యూనిట్ నుంచి, ఫిఫ్త్ యూనిట్ నుంచి ఎలా క్వశ్చన్స్ అడుగుతారు, మార్క్స్ అడుగుతారు, ఏ టాపిక్ నుంచి ఎంత వెయిటేజ్ ఉంటుందని మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. అలాగే థర్డ్ యూనిట్ నుంచి స్టార్ట్ చేశాను. థర్డ్ యూనిట్లో మనకి ఆల్రెడీ 2 టాపిక్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ వన్ ఏంటంటే బడ్మాస్ రూల్, నెక్స్ట్ వన్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు ఆ యూనిట్ 3లో నుంచి మనం డివిజిబిలిటీ, యూనిట్ 3 నుంచి అందులో టాపిక్ డివిజిబిలిటీ, దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ డివిజిబిలిటీ రూల్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది అసలు ఏంటో తెలుసుకుందాం. డివిజిబిలిటీ అంటే మనకి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, ఆ నెంబర్ని ఏదైనా ఒక నెంబర్ డివైడ్ చేస్తుందా లేదా చెక్ చేసి చెప్పడమే డివిజిబిలిటీ అని చెప్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12/2 ఇది ఇందులో డివిజిబుల్ అంటే క్యాన్సిల్ అవుతుందా లేదా చెక్ చేసి చెప్పడానికి డివిజిబిలిటీ రూల్ అనేది యూజ్ అవుతుంది. మీకు ఎగ్జామ్లో ఇందులో నుంచి 1 మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మనకి మెయిన్గా ఆల్రెడీ మీకు 20 టేబుల్స్ వస్తే బెటర్. మీకు ఎగ్జామ్లో 1 to 12 టేబుల్స్ నుంచి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. అంటే ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ ఏదైనా టేబుల్తో క్యాన్సిల్ అవుతుందా లేదా అంటే మనం చెక్ చేయాలి కదండి. చెక్ చేయాలంటే మనకి టేబుల్స్ రావాలి కదా. ఆ టేబుల్స్ కంపల్సరీగా మనకి 1 to 12 టేబుల్స్ అనేది కంపల్సరీగా రావాలి. ఆ 12 టేబుల్స్లో నుంచి మనకి సెమ్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ రూల్స్ నేర్చుకుందాం. అంటే ఏ నెంబర్తో ఈజీగా సాల్వ్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ చూసామనుకోండి, అది ఏ టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుందో ఈజీగా తెలియాలంటే ముందు మనకి రూల్స్ తెలియాలండి. 1 to 12 రూల్స్ అనేది ముందు నేర్చుకున్నట్లయితే అక్కడ ఏ నెంబర్ ఇచ్చినా ఈ నెంబర్ 2తో క్యాన్సిల్ అవుతుందా లేకపోతే 3తో క్యాన్సిల్ అవుతుందా మనం ఈజీగా చెప్పడం జరుగుతుంది అనమాట. ముందు మనం మోస్ట్గా 1 to 12 రూల్స్ అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ రూల్ ఆఫ్ 2. ఈ 2 టేబుల్లో అనేది ఎక్కడెక్కడ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ డిజిట్ అనేది మనకి 0, 2, 4, 6, 8 అండ్ సో ఆన్. అంటే డెఫినేషన్ ఏంటంటే any even number is divisible by 2 if the given number is divisible by 2. అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, ఆ నెంబర్ లాస్ట్ డిజిట్ యొక్క వాల్యూ 0 కానీ 2 కానీ లేకపోతే ఈవెన్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, అది కంపల్సరీగా 2తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4. నెక్స్ట్ ఇవి ఎలా చెప్తారు, ఇవి సాల్వ్ అవుతుందా లేదా, 2తో క్యాన్సిల్ అవుతుందా లేదా. ఇందులో మనకి క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే ఇలా ఈక్వేషన్స్ ఇస్తారండి. ఇలా ఒక నెంబర్ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత అది 2తో క్యాన్సిల్ అవుతుందా లేదా చెప్తే సరిపోతుందండి. అంటే రిమైండర్ మనకి అవసరం లేదు, క్యాన్సిల్ అవుతుందా లేదా అని అడుగుతారంతే. ఇప్పుడు చూసినట్లయితే ఇది 2తో క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్ ఏముంది, 4 ఉంది కాబట్టి ఇది డివిజిబుల్ బై 2. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా ఈవెన్ నెంబరే, ఇది కూడా 2తో డివైడ్ అవుతుంది కాబట్టి సో ఇది కూడా 2తో డివైడ్ అవుతుంది. ఇది 4/2 అంటే క్యాన్సిల్ అవుతుంది కదా.
ఇది కూడా డివిజిబుల్ బై 2. ఫర్ ఎగ్జాంపుల్ మేడం మీరు ఎలా చెప్పేశారు, ఇలా పెట్టుకుంటే సరిపోతుందా అని అనుకోవచ్చు. మీరు మాన్యువల్గా చేయండి. అంటే ఎగ్జాంపుల్గా చూసుకోండి. బై 2 ఇలాగే కదండి డివిజిబుల్ చేస్తాం మనం. 2తో 1 టైం 2 టైమ్స్ అంటే క్యాన్సిల్ అవుతుందా? మనం ఎగ్జామ్లో క్యాన్సిల్ అవుతుందా లేదా చెప్పడం వరకే, అంతేగాని ఎంత వచ్చిందో వాల్యూ క్యాన్సిల్ చేస్తే ఎంత వాల్యూ వచ్చిందని చెప్పక్కర్లేదు. మనకి ఆ యొక్క ఇచ్చిన వాల్యూ క్యాన్సిల్ అవుతుందా లేదా అది మాత్రం చెప్పడం సరిపోతుంది. సో అందుకనే మనం షార్ట్ కట్లో అంటే ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటే ఈవెన్ నెంబర్స్ అనేవి 2తో డివిజిబుల్ అవుతాయి. అంటే లాస్ట్ నెంబర్ ఏదైతే ఈవెన్ నెంబర్ ఉంటుందో అది కంపల్సరీగా 2తో డివైడ్ అవుతుంది. దీన్ని రూల్ ఫర్ 2 అంటే నెక్స్ట్ 3 గురించి చెప్పుకుందాం. 3 టేబుల్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుందంటే ఏదైనా ఈక్వేషన్ ఒక నెంబర్ ఇచ్చారండి, ఆ నెంబర్లో లాస్ట్ 3 డిజిట్స్ యాడ్ చేస్తే ఆ 3 డిజిట్స్ యొక్క వాల్యూ మనకి డివిజిబుల్ బై 3 అయితే దాన్ని 2/3 కింద చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ యొక్క లాస్ట్ 3 డిజిట్స్ యాడ్ చేస్తే ఆ యాడ్ చేసిన ఆ యొక్క వాల్యూ అనేది డివిజిబుల్ బై 3 అయితే మొత్తం ఆ యొక్క నెంబర్ అనేది కూడా 3తో క్యాన్సిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క డెఫినేషన్ రాసుకోండి. ఏంటంటే అది ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 3 దెన్ ద నెంబర్ ఆల్సో డివిజిబుల్ బై 3. ఎగ్జాంపుల్ 251. ఇప్పుడు నేను ఏం చెప్పాను, సమ్ ఆఫ్ 3 డిజిట్స్ యాడ్ చేయాలి. ఇందులో 3 ఉన్నాయి కాబట్టి 3 + 5 + 1/3 అంటే చూడండి 7 + 1 8. తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 150 యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ 15 డివైడెడ్ బై 3 అంటే 5 టైమ్స్ అంటే క్యాన్సిల్ అవుతుంది కదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, దాన్ని 3 డిజిట్స్ అంటే లాస్ట్ 3 డిజిట్స్ యొక్క యాడ్ చేస్తే ఆ యొక్క వాల్యూ 3తో కంపల్సరీగా క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ రూల్ ఫర్ 4. నెక్స్ట్ వన్ రూల్ ఫర్ 4. 4 టేబుల్ ఎక్కడ క్యాన్సిల్ అవుతుందంటే లాస్ట్ 2 డిజిట్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 4. అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, ఆ నెంబర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ 4తో క్యాన్సిల్ అవుతే మొత్తం ఆ ఇచ్చిన నెంబర్ కూడా ఈజీగా క్యాన్సిల్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే 336. ఈ రెండు చూడండి, ఈ రెండు వాల్యూస్ లాస్ట్ 2 వాల్యూస్ 4తో కనుక డివైడ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మొత్తం ఇది కూడా 4తో డివైడ్ అవుతుంది. ఇది క్యాన్సిల్ అవుతుందా లేదా చూడండి. ఫస్ట్ 36/4 ఇది ఎంతండి 8. 9 9 4 36 కదండి. సో ఈ టోటల్ వాల్యూ కూడా 4తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు చెక్ చేయండి ఇది మొత్తం డివైడ్ అవుతుందా లేదా. 4తో చేస్తే 4 8 32. నెక్స్ట్ 26. సో ఇది అనేది
ఈజీగా డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూస్తే 244 లాస్ట్ 2 డిజిట్స్ చూస్తే ఫస్ట్ క్యాన్సిల్ అవుతుంది 4 టేబుల్లో. మొత్తం ఈ టోటల్ టర్మ్ చూడండి 244 డివిజిబుల్ బై 4. సో 4 6 4 1s. సో ఇలా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. 4 టేబుల్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే లాస్ట్ 2 టర్మ్స్, లాస్ట్ ఏవైతే 2 టర్మ్స్ ఉంటాయో అవి 4తో కనుక డివైడ్ అయితే మొత్తం ఆ యొక్క వాల్యూ ఇచ్చిన ఎంత పెద్ద వాల్యూ అయినా 4తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ రూల్ ఫర్ 5. ఇందులో లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ ఉంటే కంపల్సరీగా ఆ యొక్క నెంబర్ అనేది ఈజీగా 5తో క్యాన్సిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 25, లేకపోతే 1025090. ఇది 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి. ఎందుకంటే లాస్ట్ డిజిట్ వాల్యూ మనకి ఏముంది 5 ఉంది కాబట్టి ఈజీగా 5తో డివిజిబుల్ అయిపోతుందని చెప్పేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే లాస్ట్ 0 ఉంది. సో ఇది 5తో కూడా అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఆల్రెడీ మీకు ముందు చెప్పాను కదా 2తో కూడా అవుతుంది. ఎంత పెద్ద టర్మ్ అయినా ఎంత పెద్ద వాల్యూ అయినా మనం ఈజీగా రూల్స్ తెలిస్తే మనం ఈజీగా చెప్పొచ్చు అది ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో అని. నెక్స్ట్ రూల్ ఫర్ 6. రూల్ ఫర్ 6 చూస్తే మనకి 3 తెలిస్తే 6 కూడా సాల్వ్ చేసేయచ్చు. 3 ఏంటండి సమ్ ఆఫ్ లాస్ట్ 3 డిజిట్స్ యొక్క నెంబర్ ఏదైతే ఉందో యాడ్ చేస్తే, అంటే లాస్ట్ 3 డిజిట్స్ నెంబర్ ఎలా అయితే యాడ్ చేస్తే ఒక వాల్యూ వస్తుందో అది 3తో డివిజిబుల్ అయితే మొత్తం ఆ టోటల్ టర్మ్ అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. అలాగే 6 కూడా లాస్ట్ 3 డిజిట్ టర్మ్స్ ఏమైతే ఉన్నాయో అవి యాడ్ చేసిన తర్వాత మనకి ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూ 3తో కానీ లేకపోతే 6తో కానీ డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం 6తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ రూల్ ఫర్ 7. ఫర్ ఎగ్జాంపుల్ 16 ఇలా ఉందండి. ఇలా ఉన్నప్పుడు లాస్ట్ టర్మ్ అలా ఫస్ట్ టర్మ్ అలా వేసేది, లాస్ట్ టర్మ్ ఇంటూ 2తో చేస్తే మనకి 16 వచ్చింది అనుకోండి. ఈ రెండు సెపరేట్ చేస్తే 0 వస్తే దాన్ని మనం డివిజిబుల్ ఆ యొక్క నెంబర్ అనేది ఏమవుతుందంటే డివిజిబుల్ బై 7 అని చెప్పుకోవచ్చు అనమాట. ఏంటంటే ఒక నెంబర్ ఉందండి, ఫస్ట్ 2 టర్మ్స్ని మనం అలాగే వేసుకుని లాస్ట్ నెంబర్ ఇంటూ 2తో చేసి దాని యొక్క డిఫరెన్స్ 0 అయితే అది డివిజిబుల్ బై 7 కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డివిజిబుల్ రూల్ ఫర్ 8. రూల్ ఫర్ 8 ఏంటంటే లాస్ట్ 3 డిజిట్ యొక్క నెంబర్ ఏదైతే ఉందో అది డివిజిబుల్ బై 8 అయితే దాన్ని మనం రూల్ ఫర్ 8 కింద చెప్పుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 3 డిజిట్స్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ ఉందండి. ఈ ఎగ్జాంపుల్గా ఈ నెంబర్ తీసుకుంటే మనం 1424 ఇది 8తో డివిజిబుల్ అవుతుందా లేదని ఎలా చెప్తామంటే లాస్ట్ 3 డిజిట్స్ అని కనుక డివిజిబుల్ బై 8 అయితే మొత్తం
మొత్తం ఈ టర్మ్ అంతా డివిజిబుల్ బై 8 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూడండి లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోండి. ఏంటి 2 4 to 4. దీన్ని చూసినట్లయితే 8 తో క్యాన్సిల్ చేస్తే 8 5 40. ఇంకేముంటుంది 24 ఉంటుంది. 24 8 టేబుల్ క్యాన్సిల్ అవుతుందా 8 టైమ్స్ 3 టైమ్స్ 3 8 24 కదా. సో మొత్తం ఈ టర్మ్ అంతా 8 తో క్యాన్సిల్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ divisibility rule of 9. divisibility rule of 9. 9 ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసండి. ఏంటి 3 తెలుసు 6 రూల్ తెలుసు. లాస్ట్ 3 డిజిట్స్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేస్తే వచ్చిన దాన్ని మనం డివిజిబుల్ రూల్ ఫర్ 9 కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 10 రూల్ ఫర్ 10. రూల్ ఫర్ 10. 10 ఏంటంటే లాస్ట్ డిజిట్స్ ఏమైతే జీరోస్ ఉంటాయో అవన్నీ కూడా 10 టేబుల్లో ఈజీగా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ డివిజిబుల్ రూల్ ఆఫ్ 11. 11 కి చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుందండి. డివిజిబుల్ రూల్ ఫర్ 11 ఏంటండి 11 కి ఎగ్జాంపుల్ కింద ఒకటి తీసుకుంటాను. ఎగ్జాంపుల్ కింద తీసుకోండి. ఇందులో మనకి ఆ టర్మ్స్ ఉన్నాయి, ఈవెన్ టర్మ్స్ ఉన్నాయండి. ఈవెన్ టర్మ్స్ ని ఫస్ట్ వేసుకోండి. ఈవెన్ టర్మ్స్ ని అంటే ఈవెన్ నెంబర్స్ ని యాడ్ చేయండి. ఇందులో ఈవెన్ నెంబర్స్ ఏంటి 0 + 6 + 0. నెక్స్ట్ ఆ టర్మ్స్ వేసుకోండి. ఆ టర్మ్స్ ఏంటి 1 5 అంటే 1 + 5. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది 6 వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 6 వచ్చింది. అంటే ఈవెన్ టర్మ్స్ ఆ టర్మ్స్ కనుక ఈక్వల్ టు 0 అయితే అది కంపల్సరీగా డివిజిబుల్ విత్ 11 అన్నమాట. అంటే ఏదైనా ఇప్పుడు దీని వాల్యూ డివిజిబుల్ బై 11 చెక్ చేసుకున్నట్లయితే 11 ones 11. ఇంకా ఎంత ఉంటుందండి ఇక్కడ 50. 11 పోతే ఇంకా 55 ఉంటుంది. 5 into 11 55. 55 ఇంకా ఏముంటుంది 0 అక్కడ పెట్టేసుకుంటే 150 టైమ్స్ అనేది ఈ నెంబర్ క్యాన్సిల్ అవుతుంది. సో ఈజీగా ఇలా 11 టేబుల్ ని గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఇచ్చింది ఏ వాల్యూ అయినా ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ వేసుకోండి. ఈవెన్ నెంబర్స్ అంటే ఇందులో ఏమున్నాయి 6 + 0. 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 6 యాడ్ చేయాలి. ఈవెన్ టర్మ్స్ ని 6 + 0 ని యాడ్ చేస్తే మనకి 6 వస్తుంది. నెక్స్ట్ ఆ టర్మ్స్ తీసుకుంటే ఇందులో ఆ టర్మ్స్ ఏంటి 1 + 5. ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకి 6 వస్తుంది. సో ఈవెన్ టర్మ్స్ ని ఆ టర్మ్స్ ని మైనస్ చేస్తే మనకి 6 - 0. 6 - 6 అంటే 0. సో అది ఈవెన్ టర్మ్స్ ఆ టర్మ్స్ మనం మైనస్ చేసినప్పుడు డిఫరెన్స్ చేసినప్పుడు 0 వచ్చింది కాబట్టి అది డివిజిబుల్ బై 11 అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రూల్ ఫర్ 12. divisibility rule for 12. ఇది చూస్తే 3 4 మనకి ఆల్రెడీ తెలుసండి. అంటే 3 టేబుల్ యొక్క రూల్ 4 టేబుల్ యొక్క రూల్ మనకి తెలిసినట్లయితే ఈజీగా మనం 12 రూల్ ని సాల్వ్ చేసేయచ్చు. అంటే 12 టేబుల్ తో ఏ నెంబర్ అంటే ఏదైనా ఒక నెంబర్ ఉందనుకోండి ఫస్ట్ మీరు 3 తోను 4 తోను డివిజిబుల్ చేయగలిగారు అనుకోండి 12 తో కూడా చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కింద 44 తీసుకోండి. వన్ 44 తీసుకున్నారనుకోండి మనకి 3 ఏంటి రూల్ ఫర్ 3 ఏంటి 3 టర్మ్స్ ని యాడ్ చేయాలి. 3 టర్మ్స్ ని ఫస్ట్ 3 టర్మ్స్ ని యాడ్ చేస్తే అది డివిజిబుల్ బై 3 అయితే మొత్తం టోటల్ టర్మ్ కూడా డివిజిబుల్ 3 అవుతుంది. చెక్ చేస్తే 1 + 4 + 4 అంటే ఎంతండి 5
9 అవుతుంది. 9 డివిజిబుల్ బై 3 అయితే కంపల్సరీగా 12 కూడా డివిజిబుల్ అవుతుంది అన్నమాట. చేస్తే 12 తో దీన్ని డివిజిబుల్ చేస్తే 12 12. సో ఇలా మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. మనకి రూల్స్ తెలిస్తే ఎలాంటి నెంబర్ అయినా, ఎంత పెద్ద నెంబర్ అయినా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ నుంచి అంటే డివిజిబిలిటీ రూల్స్. ఫస్ట్ 2 నెంబర్ ఉంటే మనకి ఈజీగా ఎలా చెప్పొచ్చు అంటే లాస్ట్ డిజిట్ 2 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ ఉంటే ఈవెన్ నెంబర్స్ ఇలా ఉంటే మనకి కంపల్సరీగా ఆ నెంబర్ అనేది డివిజిబుల్ విత్ 2 తో డివిజిబుల్ అనేది అవుతుంది. 3 తో ఎప్పుడు అవుతుందంటే సమ్ ఆఫ్ ఫస్ట్ లాస్ట్ 3 టర్మ్స్ సమ్ ఆఫ్ లాస్ట్ 3 టర్మ్స్ ని యాడ్ చేస్తే అది ఆ యొక్క వాల్యూ యాడ్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో అది 3 తో డివిజిబుల్ అయితే కంపల్సరీగా టోటల్ ఇచ్చిన వాల్యూ అంతా కూడా డివిజిబుల్ బై 3 అవుతుంది. 4 ఏంటంటే లాస్ట్ టూ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి డివిజిబుల్ బై 4 అయితే కంపల్సరీగా ఎంత పెద్ద వాల్యూ అయినా 4 తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 5 లాస్ట్ డిజిట్స్ లో మనకి 0 కానీ 5 కానీ వచ్చినట్లయితే అది కంపల్సరీగా 5 తో డివిజిబుల్ అవుతుంది. అది ఎలాంటి నెంబర్ అయినా. సో మీరు ఇక్కడ చూసినట్లయితే కన్ఫామ్ గా ఈ 4 కనుక 4 రూల్స్ కనుక కన్ఫామ్ గా క్లియర్ గా అర్థం చేసుకుని గుర్తు పెట్టుకుంటే మనకి 2 తో 4 టేబుల్ తో మళ్ళీ నెక్స్ట్ 3 తెలిసిందనుకోండి, 3 తెలిస్తే 3 కి 6th రూల్ కి 9th రూల్ కి 18th రూల్ కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ 4 కనుక మీరు గుర్తు పెట్టుకున్నట్లయితే 4 కి 8 కి 16 కూడా 4 టేబుల్ కి 8 టేబుల్ కి 16 టేబుల్ కూడా ఇదే రూల్. నెక్స్ట్ 5 టేబుల్ కి అదే 5 కి డివిజిబిలిటీ రూల్ తెలిసిందనుకోండి, నెక్స్ట్ 10th రూల్ కూడా అంటే 10 టేబుల్ కూడా మీకు ఈజీగా క్యాన్సిల్ చేయడం అనేది వస్తుంది. నెక్స్ట్ 11th రూల్ మిగిలిపోయింది, ఇంకా 12th రూల్ మిగిలిపోయింది. డిఫరెన్స్ బిట్వీన్ ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్. నెక్స్ట్ 12th టేబుల్ ఎలా చెక్ చేసుకుంటారు మీరు? ఎలా చెక్ చేస్తారంటే 3 టేబుల్ వస్తే మనకి 12 టేబుల్ వచ్చేసంటే నెక్స్ట్ ఇదండి. ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ 4 మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఫస్ట్ మనకి డివిజిబుల్ రూల్ ఫర్ 2 అంటే 2 టేబుల్లో ఎప్పుడెప్పుడు క్యాన్సిల్ అవుతుందో తెలిస్తే మనం ఈజీగా ఎలాంటి నెంబర్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దానికి లాస్ట్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా ఎలా ఉండాలంటే 0 ఉండాలి, 2 ఉండాలి, 4 ఉండాలి, 6 ఉండాలి, 8 ఉండాలి. ఉంటే ఆ నెంబర్ కంపల్సరీగా 2 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3 ఎప్పుడు అవుతుందంటే సమ్ ఆఫ్ లాస్ట్ 3 డిజిట్స్ 3 తో క్యాన్సిల్ అయితే ఆ నెంబర్ మొత్తం 3 తో డివిజిబుల్ అవుతుంది. 3 కనుక మీకు వచ్చేస్తే 6 కూడా 6 కి రూల్ అదే, 9 కి రూల్ అదే, 12 కి రూల్ అదే. నెక్స్ట్ 4 కనుక చూసుకున్నట్లే 4 కి ఏదైనా ఒక నెంబర్ లాస్ట్ 2 డిజిట్స్
మనకి 4తో క్యాన్సిల్ అయినాయి అనుకోండి, ఆ యొక్క మొత్తం టర్మ్ అంతా కూడా అంటే ఇచ్చిన ఎంత పెద్ద వాల్యూ అయినా సరే డివిజిబుల్ బై 4 అవుతుంది. 4 కనుక మనకి నేర్చుకున్నట్లయితే 8కి 16కి 4 కూడా సేమ్ అదే రూల్. నెక్స్ట్ 5 ఎప్పుడు డివిజిబుల్ అవుతుందంటే లాస్ట్ డిజిట్స్ అనేది 0 కానీ 5 కానీ ఉంటే అది కంపల్సరీగా 5తో డివిజిబుల్ అవుతుంది. అలాగే 5థ్కి మీరు డివిజిబిలిటీ రూల్ నేర్చుకున్నారంటే 10 ఈజీగా సాల్వ్ చేసేస్తారు. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 11థ్ది 7థ్ది. ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఈవెన్ అండ్ ఆడ్ టర్మ్స్. అంటే ఇచ్చిన ఒక నెంబర్ ఎలా ఉండాలంటే ఈవెన్ నెంబర్ క్లబ్ బై ఈవెన్ ఆడ్ ఉంటాయి కంపల్సరిగా. అప్పుడు ఈవెన్ నెంబర్ని ఆడ్ నెంబర్ని యాడ్ చేసుకుంటే అంటే ఈవెన్ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటే ఒక వాల్యూ వస్తుంది, ఆడ్ నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే మనకి ఒక వాల్యూ వస్తుంది. ఆ రెండింటిని డిఫరెన్స్ చేస్తే అంటే మైనస్ చేస్తే మనకి ఈక్వల్ టు 0 లేకపోతే డివిజిబుల్ బై 11 అయితే మనకి ఆ యొక్క రూల్ అనేది సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే 12th రూల్ అంటే మనకి ఫోర్త్ రూల్ తెలిస్తే లేకపోతే థర్డ్ టేబుల్ యొక్క రూల్ తెలిస్తే మనం 12 అనేది ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇది డివిజిబిలిటీ యొక్క బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు వీటి మీద వచ్చే ప్రాబ్లమ్స్ చూద్దాం. ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం, if the number 1 5 7 star 3 2 4 is completely divisible by 3, then smallest place will be అంటే ఒక నెంబర్ ఇచ్చేసారండి మనకి, ఇక్కడ నెంబర్ అనేది ఇచ్చేసారు. అక్కడ మీకు చూసినట్లయితే స్టార్ ఉంది కదా, ఆ స్టార్ ప్లేస్ లో లీస్ట్ ప్లేస్ ఏమవుతుంది అని అడిగారు అనమాట. ఇలా అయినా ఇవ్వచ్చు, ఇది ఒక మోడల్ అండి. సో మనకి ఇప్పుడు అసలు 3తో డివైడ్ అవుతుందా లేదో చూద్దాం. ఫస్ట్ 3తో డివైడ్ అవుతుందా లేదో చెప్పాలంటే ఫస్ట్ మనకి రూల్ ఏంటి, లాస్ట్ 3 టర్మ్స్ యాడ్ చేస్తే మనకి అది డివైడెడ్ బై 3 చేస్తే డివిజిబుల్ అవ్వాలండి. 3 + 2 + 4 5 5 + 9 9/3 అంటే డివిజిబుల్ బై 3 అవుతుంది. అంటే ఇచ్చింది కరెక్ట్, డివిజిబుల్ బై 3 అనేది కరెక్ట్. ఇప్పుడు మనకి ఇది డివిజిబుల్ బై 3 అవుతుందని తెలుసు, కానీ ఏమడుగుతున్నారు, ఆ యొక్క స్టార్ ప్లేస్ లో నెంబర్ ఎంత వస్తుందో అది చెక్ చేయమంటున్నారు. అది ఎలా చెక్ చేస్తామంటే ఫస్ట్ ఇచ్చిన టర్మ్స్ రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఒక వాల్యూ వస్తుంది. సొల్యూషన్ 5 + 1 + 7 + స్టార్ ని నేను x అనుకుంటాను, 3 + 2 + 4 ఏమవుతుంది, 5 + 1 6 6 + 1 6 + 7 13 13 + 3 16 16 + 4 20 20 + 2 22 22 + x. అంటే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే x అనేది ఎంత అవచ్చంట, 2 అనేది చెప్పుకోవచ్చు. x వాల్యూ ఎంత వస్తుందంటే మనకి ఆ యొక్క స్టార్ వాల్యూ ఎంత వస్తుందంటే 2 అని ఆన్సర్. x ప్లేస్ లో మనకి ఏమొస్తుందంటే 2 వస్తుంది. అంటే ఇది డివిజిబుల్ బై 3.
దీన్ని 2 తో డివైడ్ చేస్తే 11 సారీ మనకి ఎంత వచ్చింది 22 ప్లస్ x అనేది వచ్చింది. ఇక్కడ ఏం చెప్పాను క్వశ్చన్ మనం 5 ప్లస్ ఫస్ట్ అంటర్స్ యాడ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది 22 ప్లస్ x 22 అనేది డివిజిబుల్ బై 3 అవ్వట్లేదు కదా ప్లస్ సమ్ టర్మ్ అంటే ఏదైనా ఒక టర్మ్ యాడ్ చేస్తే అది 3 తో డివిజిబుల్ అవ్వాలి. ఫస్ట్ 1 వేసుకున్నాం 23 22 కి 1 యాడ్ చేస్తే 23 అవుతుంది. 23 అనేది 3 తో డివిజిబుల్ అవుతుందా చెప్పండి అవ్వట్లేదు కదా. నెక్స్ట్ 2 పెట్టుకోండి 2 పెట్టుకుంటే అక్కడ ఏమవుతుంది 24 డివిజిబుల్ బై 3 అవుతుంది కదా. ఏ టేబుల్ అవుతుంది 8 టేబుల్ కదా. సో మనకి x అనేది ఏమవుతుందంటే 2 అనేది అవుతుంది. అర్థమైందండి. x అనే వాల్యూ ఏమవుతుందంటే 2 అనేది అవుతుంది. ఫస్ట్ ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి అది డివిజిబుల్ బై ఒక నెంబర్ ఇచ్చేసారు. ఒక పెద్ద టర్మ్ ఇచ్చేసి అది 3 తో డివిజిబుల్ అయిపోతుందని చెప్పారు. కానీ అందులో ఒక టర్మ్ మిస్ చేసి ఆ టర్మ్ ఏంటి ఆ నెంబర్ ఏంటి అని అడిగారనుకోండి ఇలా చేస్తాం అనమాట. ఫస్ట్ అన్ని టర్మ్స్ ని యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత మనకి సమ్ వాల్యూస్ ఉంటాయి కదండి యాడ్ చేస్తే కొంత వాల్యూ అవుతుంది. ఈ అన్ని నెంబర్స్ యాడ్ చేస్తే నాకు 22 వచ్చింది ప్లస్ x వచ్చింది. మనకి ఈ 22 అనేది 3 తో డివిజిబుల్ అవ్వట్లేదండి. అవనప్పుడు మనం ఏదైనా నెంబర్స్ ఫస్ట్ లోయర్ నెంబర్ నుంచి వెళ్దాం. 1 పెట్టుకుంటే 23 డివిజిబుల్ బై 3 అవ్వట్లేదు కాబట్టి x వాల్యూ 1 కాదు. నెక్స్ట్ 2 పెట్టుకోండి 2 పెట్టుకుంటే 2 ప్లస్ 24 అంటే 24 డివిజిబుల్ బై 3 అవుతుందా లేదా చెక్ చేయండి. 24 బై 3 అంటే 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి x వాల్యూ ఎంత ఉంటుందంటే 2. ఆ x వాల్యూ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి మనకి ఇక్కడ స్టార్ వాల్యూ ఎంత అవుతుందంటే 2 అనేది అవుతుంది. సో ఈ మోడల్ ని మనం ఇలా సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ నెంబర్ ఇదే మోడల్ లో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ నెంబర్ ఏంటంటే 48 1 star 6 7 3 is completely divisible by 9. 9 తో డివైడ్ అయిపోతుందండి. కానీ ఈ స్టార్ వాల్యూ అంటే x వాల్యూ ఇక్కడ ఏది పెడితే డివిజిబుల్ అవుతుందో చెప్పమని అడుగుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆ టర్మ్స్ అన్నిటిని యాడ్ చేయండి. 4 ప్లస్ 8 ప్లస్ 1 ప్లస్ స్టార్ ని x అనుకుంటాను ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 3 ఈక్వల్ టు ఇవి యాడ్ చేయండి. యాడ్ చేస్తే 9 ప్లస్ 4 13 ప్లస్ 6 13 ప్లస్ 6 ఎంతండి 19 ప్లస్ 17 అంటే 26 ప్లస్ 3 అంటే 29 ప్లస్ x. ఇప్పుడు 9 టేబుల్ లో 29 అనేది క్యాన్సిల్ అవ్వట్లేదు కదా. క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి 1 పెట్టుకోండి. ఇక్కడ x ప్లస్ లో 1 పెట్టుకుంటే 30 అవుతుంది. 30 డివిజిబుల్ బై 9 కాదు కదండి అవ్వదు. నెక్స్ట్ 2 పెట్టండి. 2 పెడితే ఏమవుతుంది 31 అవుతుంది. 31 కూడా కాదు. 31 కూడా డివిజిబుల్ అవ్వదు. 32 అవుతుందా 32 కూడా అవ్వదు. అంటే x ప్లస్ లో 3 పెడితే 3 కూడా అవ్వదు. నెక్స్ట్ 4 పెట్టండి. x ప్లస్ లో 4 పెడితే మనకి ఏమొస్తుంది ఇక్కడ వాల్యూ 4 ప్లస్ 29 అంటే 33 కూడా అవ్వదు. నెక్స్ట్ 5 పెడితే 34 కూడా అవ్వదు. అంటే మనం ఇక్కడ ఎంత పెట్టాలి 5 6 పెడితే అవుతుందా అవ్వట్లేదు. 7 పెట్టండి 29 7 పెడితే x ప్లస్ లో 7 పెడితే 16 36 అంటే 36 వస్తుంది మనకి. 36 డివిజిబుల్ బై 9 కదా.
ఎన్ టైమ్స్ 7 టైమ్స్ అంటే మనకి x వాల్యూ ఎంత అవుతుంది 7. సో ఇలా ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం 6 3 2 5 7 2. ఇది మీరు హోంవర్క్ కింద చేయండి. డివిజిబుల్ బై 9 ఎక్స్ ప్లేస్ లో ఎంత వస్తుందో అది చెప్పండి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ which of the following number is divisible by 4? A 3975, B 3575, C 3970, D 3580. ఫస్ట్ ఏమడుగుతున్నారు, ఒక నెంబర్ ఇచ్చేసారు, 4 నెంబర్స్ ఇచ్చారు. ఆ 4 నెంబర్స్ 4తో డివిజిబుల్ అవుతున్నాయా లేదా చెప్పమని అడుగుతున్నారు. 4 యొక్క కండిషన్ ఏంటంటే మనకి 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, లాస్ట్ 2 టర్మ్స్ డివిజిబుల్ బై 4 అయితే, లాస్ట్ 2 టర్మ్స్ అనేది డివిజిబుల్ బై 4 అయితే అది మొత్తం 4తో డివైడ్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే 5 ఉంది, 5 ఉంది, ఇది అవ్వదు. ఎందుకంటే 5 రూల్ తెలుసు మనకి ఆల్రెడీ. ఏంటి, లాస్ట్ 5 ఉంటే అది కంపల్సరీగా 5తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 0 ఉంది, 0 ఉంది. ఇక్కడ 4తో లాస్ట్ 2 డిజిట్ 4తో డివైడ్ చేయండి. 4తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది 30. 1 టైమ్స్ 30 ఉంటుంది, అది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ చూడండి 4తో డివైడ్ చేస్తే 20 టైమ్స్. సో మన ఆన్సర్ అనేది ఇది వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. divisible by 12. 4 3 3 2 7 2 4 6 4 8 3 9, D value 2681. మనకి 12 రూల్ ఏంటి, 12 రూల్ ఏంటంటే 3 and 4 రూల్ తెలిస్తే మనకి 12th రూల్ తెలిసినట్టే. ఇందులో చెక్ చేయండి. ఫస్ట్ 4తో చెక్ చేయండి. 4తో చెక్ చేస్తే లాస్ట్ 2 టర్మ్స్ 4తో చేస్తే ఇది డివిజిబుల్ బై అవుతుంది. ఎన్ని టర్మ్స్ 8 4. ఇది చూడండి 46 4, ఇది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు. ఇప్పుడు 3తో చెక్ చేయండి. 12 రూల్ ఎలా చెప్పుకుంటాం, 3 4 రూల్స్. 3 టేబుల్ 4th టేబుల్ యొక్క రూల్ తెలిస్తే మనకి 12th టేబుల్ యొక్క రూల్ తెలుస్తుంది. అందులో క్యాన్సిల్ అయితే కంపల్సరీగా 12th కూడా క్యాన్సిల్ అవుతాయి. 4th చెక్ చేస్తున్నాను, ఇది ఒకటే కరెక్ట్ అయింది. నెక్స్ట్ 3తో చెక్ చేయండి. 3తో చేస్తే సమ్ ఆఫ్ 3 లాస్ట్ 3 డిజిట్స్ కాబట్టి 3 + 3 అంటే 6 6 + 8 6 + 2 8. ఇది అవ్వట్లేదు, అంటే 3తో అవ్వట్లేదు. 4తో అవుతుంది కానీ 3తో అవ్వట్లేదు. ఇది చెక్ చేయండి. 10 10 + 2 12 4 3s, ఇది 3తో అవుతుంది. ఇది 10 + 12 12 + 8 20, ఇది దేనితోనూ అవ్వట్లేదు. ఇది చెప్పండి 9 9 10 15, ఇది 3తో అవుతుంది. అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది ఒకటే మనకి కరెక్ట్, అంటే ఇది కూడా కన్ఫర్మ్ కాదు. ఆప్షన్స్ లో మనకి 3 ఇచ్చారనుకోండి,
అంటే ఆప్షన్స్ బేస్ వెళ్ళాలి మనకి. ఆప్షన్స్ బేస్ వెళ్తే ఇదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ నేర్చుకుందాం.